త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని, అందువలన పరమశివుని తిథి అని కూడా అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒక్కసారి వస్తుంది. శివరాత్రి అనగా శివుని జన్మదినం, లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. అసలు ఎందుకు మాస శివరాత్రి జరుపుకోవాలంటే, మహాశివుడు లయకారకుడు. లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. ఈరోజు శివుణ్ణి ఆరాధించడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఐశ్వర్యకారకుడు అయిన ఈశ్వరుడు వల్ల ధనలాభం చేకూరుతుంది. మొత్తం మీద శివరాత్రులు 5 రకాలు: నిత్య శివరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, మహాశివరాత్రి అని. అన్ని శివరాత్రుల్లో మాస శివరాత్రి, మహాశివరాత్రులు శివునికి ప్రీతి అయినవి. ఈ రోజుల్లో శివాలయము సందర్శన, బిల్వ అర్చన, విభూతి, జల అభిషేకాలు ముందగినవి చెప్పబడినవి. ఏ అభిషేకాలు చేయలేని వారు నిత్యం నిద్రకు ఉపక్రమించే ముందు 11 సార్లు శివ శివ అనుకున్నా కూడా అది శివరాత్రితో సమం అవుతుంది అని పెద్దలు చెబుతారు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయంను కోల్పోవడము, సంయమనం, చంచల స్వభావులుగా మారడము, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే, అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో పూజలు పెట్టిన చెరుకు రసం భక్తులకు పంచిపెట్టడం వలన వృత్తి అంశంలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీలైనంత ఎక్కువగా ఓం నమ శివాయ అనే జపం చేస్తూ ఉండడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఓం నమ శివాయ.